ఖైరతాబాద్ బడా గణేశుడు చవితి పూజలకు ముస్తాబయ్యాడు. ఖైరతాబాద్లో ఉత్సవాలను ప్రారంభించి 70 ఏళ్లు పూర్తవుతుండటంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన భారీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో పూజలు అందుకోనున్నాడు లంబోదరుడు. ఇప్పటికే బడా గణేశుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో పద్మశాలి సంఘం ప్రతినిధులు గణేశుడికి జంజం కండువా సమర్పిస్తారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ బడా గణేశుడిని దర్శించుకుంటారు. నవరాత్రులకు 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటిసారి వినాయకుడి ఆగమన కార్యక్రమం నిర్వహించారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారాన్ని హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల సందడి ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద అయితే అన్ని రకాల ఏర్పాట్లను చేస్తున్నారు గణేష్ ఉత్సవ సమితి. ప్రస్తుతం చూడొచ్చు మనం ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ లైన్లతో పాటు ఇక్కడికి వచ్చే విఐపీలు కావచ్చు, గెస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ బడా గణేష్. అయితే ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఉదయం నుంచి కూడా బడా గణేష్ను చూసేందుకు నగరం నలుమూల నుంచి కూడా భక్తులు తల్లి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కంప్లీట్ గా మట్టి ఎకో ఫ్రెండ్లీ గణపతి కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. దాంతో పాటు ఈ సంవత్సరం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటిసారి 70 అడుగుల్లో ఖైరతాబాద్ బడా గణేష్ అయితే దర్శనమిస్తున్నాడు. ఈ రోజు ఉదయం 11 గంటలకు తొలి పూజ నిర్వహించనున్నారు. అయితే ఈ తొలి పూజకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు మంత్రులు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు వివిఐపీలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు ఎంతో వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు మొదలైన ఉత్సవాలతోటి ఇటు మనకు 17వ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు కొనసాగే అవకాశం ఉంది. అయితే ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కావచ్చు, విఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం సప్తముఖాలతో అంటే 7 ముఖాలతోటి ఖైరతాబాద్ బడా గణేష్ అయితే అందరికీ దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు నాగపడగ 7 నాగపడగలు, దాంతోపాటు ఈసారి అయోధ్య బాలరాముడు ప్రత్యేక ఆకర్షణ, దాంతోపాటు రాహుకేతు విగ్రహాలు, అట్లాగే శ్రీనివాస కళ్యాణం ఖైరతాబాద్ గణేష్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అయితే కనిపిస్తోంది. నగరంలో ప్రతి గల్లీలో వినాయకుడిని నిలబెట్టి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. కానీ ఖైరతాబాద్లో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా 1 అడుగుతో మొదలైన గణేశుడికి ఈ సంవత్సరం 70 అడుగుల్లో ఈ భారీ గణనాథుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3 నెలల పాటు శ్రమించి దాదాపు 190 మంది కార్మికులు, ఇందులో కళాకారులు పాల్గొని ఈ బడా విగ్రహాన్ని అయితే తయారు చేశారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు తొలి పూజ నిర్వహిస్తారు. అంతకుముందు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటు గణపతికి సంబంధించి గరికమాల కావచ్చు, జంధ్యము వేసే అవకాశం ఉంటుంది. దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం భక్తులకి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కూడా తాకిడి పెరిగింది. ఎక్కడ చూసినా కూడా ఒక కోలాహలం కనిపిస్తోంది. ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణం మొత్తం కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ఇటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీస్ శాఖ, ట్రాఫిక్ శాఖతో పాటు ఆయా శాఖలతోటి R&B కావచ్చు, GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 50కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులకు ఇబ్బందులు కలగకుండా షీ టీమ్స్ కావచ్చు, మఫ్టీలో పోలీసులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఇక ప్రత్యేక షెడ్లు, క్యూ లైన్లను ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇరువైపులా మనకి ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ కావచ్చు, ఖైరతాబాద్కి రైట్ సైడ్లో ఉండే ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఈసారి షెడ్స్ను కూడా ఏర్పాటు చేసి వచ్చే భక్తులు క్యూ లైన్లో నించున్నా కూడా వర్షం కానీ ఎండ కొట్టిన ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం అయితే ఇటు ప్రభుత్వం R&B శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేసింది. దాంతోపాటు ఇక్కడ దాదాపు ఉదయం 5 గంటల నుంచి మొదలై అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా
భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులని అర్ధరాత్రి 12-11 గంటల వరకు కూడా అనుమతించే అవకాశం ఉండడంతో సీసీ కెమెరాల నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖైరతాబాద్ బడా గణేష్ని చూసేందుకైతే నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ప్రత్యేకత తొలి పూజ ఉంటుంది. అనంతరం ఇటు ప్రత్యేకంగా లడ్డూలు కావచ్చు, భక్తులు తీసుకొచ్చే జంజం, దాంతోపాటు గరికమాలను సమర్పిస్తారు. అనంతరం ఈరోజు 3 గంటలకి రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఒక్క విధంగా ఇటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ రోజు అయితే ఉదయం తొలి పూజ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్నా? దూల్పేట్. ఎట్లా ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ చాలా బోరాన్ ఉంది అక్క. ఈ సంవత్సరం అయితే ఖైరతాబాద్ గణేష్ చూసి చాలా దిల్ ఖుష్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ప్రతి ఏటా ఇక్కడికి రావడం? మాకు అసలు బాగా సంతోషంగా ఉంది. మేము వరంగల్ నుంచి వచ్చినాం చూడడానికి. మస్తు అనిపిస్తుంది. ఫుల్ ఎగ్జైట్మెంట్ అంటే ఎగ్జైట్మెంట్ ఉంది. మార్నింగ్ పొద్దున బయలుదేరినాం చూడడానికి. అయితే 3 వచ్చినాం, నేను మా ఫ్రెండ్ ఇంకొక. ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ప్రతి ఇయర్ వస్తాం. ఎట్లా ఉంది ఈ సంవత్సరం? 70 అడుగులు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చాలా చాలా బాగుంది. ఏం 4 రోజులు 5 డేస్కి తీసేస్తాం, అంతా 11 డేస్ ఉంటుంది అమ్మవారు, అంత మంచిగా ఉంటుంది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎస్, ఇక్కడ ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. దాంతోపాటు మహిళలు కూడా ఇక్కడ వచ్చి ఉదయాన్నే దర్శనం చేసుకుంటున్నారు. ఇంకొంతమందితో మాట్లాడదాం. చెప్పండి అక్క, ఎక్కడి నుండి వచ్చారు? కుకట్పల్లి అండి. ఎట్లా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాను నేను. చాలా బాగుంది. ఈసారి ప్రత్యేకత ఏమనిపించింది మీకు? ఎలా ఉంది ఈసారి? బాగుందండి. ఓకే, ఎస్, చూడొచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ చూస్తున్నారు. దీంతోపాటు కమిటీ ఉత్సవ నిర్వాహకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున 70 సంవత్సరాల సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయి, గ్రాండ్గా చేస్తున్నారు. ఏమేం కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు? మేము పద్మశాలి అండి, గద్వాల మాది, పాండురంగయ్య. ఇదే ఫస్ట్ టైం వచ్చాము మేము ఇక్కడికి. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా చేశారు. ఈ సంవత్సరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంజం ఇది ఇస్తున్నారు కదా, ఎట్లా ఉంది? అదే ఇప్పుడు మేము అక్కడి నుంచే రావాలి, ముందు చూసిపోదామని వచ్చాము ఇక్కడికి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇంకా హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఇక్కడ చూడొచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విఐపి గ్యాలరీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి చెకింగ్ బందోబస్తు నడుమ ఇటు పోలీస్ శాఖ కూడా ఇక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చెకింగ్ సంబంధించి పటిష్ట భద్రత అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా వేలల్లో భక్తులు వస్తుంటారు. దాదాపు 11 రోజులకు దాదాపు గత ఏడాది 33 లక్షల మంది ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి కూడా మరింత తాకిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ గరికమాల జంజము వేయడంతో పాటు 11 గంటలకి తొలి పూజ ఉంటుంది. దాని తర్వాత 3 గంటలకి రాష్ట్ర గవర్నర్ కూడా వచ్చి ఇక్కడ పూజలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. ఖైరతాబాద్లో ఈ బడా గణేష్ వెలిసి దాదాపు 70 ఏళ్ళు కావస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం గ్రాండ్గా సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం 70 అడుగులతోటే ముగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ఏడాది 63 అడుగుల్లో మట్టి గణపతిని చేశారు. ఈ సంవత్సరం 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల ఎత్తున చేశారు. అయితే ప్రతి ఏటా కూడా ఒక్క అడుగు పెంచుతూ భారీ ఎత్తున ఈ గణపతిని నిర్వహిస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సంవత్సరం అయితే ఏర్పాట్లు కొనసాగిస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. ఓవరాల్గా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? గణేష్ నవరాత్రి ఉత్సవాలు అన్ని చోట్ల చేస్తారు, ఇక్కడికి రావడం ఎట్లా ఉందండి? చాలా హ్యాపీ అండి మాకు, ఎందుకంటే చాలా పవిత్రంగా ఉంటారు. సో మేము రావడానికి చాలా ఇష్టపడతాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. సో అందుకే పిల్లలతో పాటు వచ్చి పూజలు చేసుకొని వెళ్తాం. మేము లంగరోజు నుంచి వచ్చామండి. మీ దగ్గర ఎట్లా చేసుకుంటారు గణేష్ ఉత్సవాలు? మా దగ్గర కూడా సేమ్ అండి ప్రాసెస్. అంతా పూజ చేసుకుంటాము, గణపతిని కూర్చోబెట్టుకుంటాము. ఆల్ ఎట్లా ఉంది మరి ఈసారి గణపతిని చూడడం? పిల్లలు ఏమంటున్నారు? రాముడు కూడా ఉన్నాడు కదా, వీళ్ళు జై శ్రీరామ్ అని అంటున్నారు. వాట్ యు ఆర్ సేయింగ్? జై శ్రీరామ్. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండి, చాలా బాగుంది. మీరు ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? ఖైరతాబాద్ గణేష్ గురించి మీకు ప్రత్యేకత ఏం తెలుసు? మేము ఇక్కడే లోకల్, సో చాలా రోజుల నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వస్తాం.
పిల్లల్ని తీసుకొనైనా వచ్చేస్తాం కంపల్సరీ. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ టు సీ. సో చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు ఆదిదేవుడు గణపతిని పూజిస్తుంటారు. ప్రతి గల్లీలో కూడా వివిధ రూపాల్లో గణపయ్యను ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే తెలంగాణలో ప్రత్యేకత అంటే మనకు ఖైరతాబాద్ గణేష్, ఆ తర్వాత బాలాపూర్ లడ్డు వినిపిస్తుంటుంది. కాబట్టి ఈ రెండు గణపతులకు సంబంధించి ప్రత్యేకత ఉంటుంది. అయితే ఖైరతాబాద్ గణేష్ ఈ సంవత్సరం 70 అడుగుల్లో అయితే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా అవతారాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు. కర్ర పూజతో మొదలై దాదాపు 2.5 నెలల్లోనే అతి తక్కువ టైంలో ఈ గణపతిని నిర్మించారు. దాంతోపాటు నిమజ్జన కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తుంటారు. అయితే ఈ రోజు మొదటి రోజు తొలి పూజ 11 గంటలకు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత భక్తులను కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ హరిత.